నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన దీక్షా దివాస్ కేసీఆర్ గారు అమరణ నిరాధక దీక్ష చేయడం జరిగింది. సో ఆ దీక్ష పూర్తిగా ఇప్పటికీ 15 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కూడా భారీ ఎత్తున సంబరాలు అయితే జరుపుతూ ఉన్నారు. సో మరి మాట్లాడదాం ఇదే అంశం మీద. సో ఏదైతే తెలంగాణ భవన్లో కూడా ఈరోజు ఫోటో గ్యాలరీ అయితే ఉద్యమ సమయంలో ఉన్న ఫోటో గ్యాలరీ అంతా సంబరాలు కూడా జరుపుతూ ఉన్నారు. మాట్లాడదాం మరి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు రజితారెడ్డి గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. సో ఎట్లా చూస్తారు ఏదైతే దీక్షా దివాస్ ఇప్పటికీ 15 సంవత్సరాలు పూర్తవుతుంది. సో అప్పటి మేము జ్ఞాపకాలు కానీ అప్పుడు కేసీఆర్ గారు చేసిన పోరాటం కానీ చాలా మంది బలిదానాలు అయ్యాయి, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సో ఏం చెప్తారు మరి ఈ సందర్భంగా? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు ఏం చేసిండు అనేది భావి తరాలకు కూడా తెలియాలి. కేసీఆర్ గారి కష్టం ఏంది, రాష్ట్ర సాధన అభివృద్ధి కోసమే కానీ చావు నోట్లో తలబెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ది. కాబట్టి భావి తరాలకు కూడా తెలవాలి అన్న ఉద్దేశంతో ఈ దీక్షా దివస్ అనేది ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇలా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో బయలుదేరి ఇలా తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణలో అడుగు పెడతా అని ఒక ఛాలెంజ్ చేసిన దమ్మున్న ధీరుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం మెడలు వంచి 60 ఏండ్ల కళ సాకారం చేసిన ధీరుడు కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి మరణాన్ని సైతం ముద్దాడి తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలే తన పిల్లలుగా భావించి తన ఆశ, తన శ్వాస, తన సర్వస్వం తెలంగాణ కోసం ధారబోసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారికి తెలంగాణకు అవినాభావ సంబంధం ఉంది. ఇలా తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే ప్రతి ఒక్క మనిషి కూడా చెప్తారు. ఇలా చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్పే పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇలా రాష్ట్రం ఇంత అభివృద్ధి పదంలో నడవడానికి కేసీఆర్ గారు కారణము. ఇలా రాష్ట్రంలో అగ్రగామిగా అంటే మిగతా రాష్ట్రాలలోకి వెళ్ళి అగ్రగామిగా నిలబెట్టిన గొప్ప చరిత్ర కూడా కేసీఆర్ గారిది. ఇలా అంటే 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే కానీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వని చరిత్ర కాంగ్రెస్ది. ఇలా తెలంగాణ ఇచ్చిన గణిత సోనియా గాంధీ అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. వట్టిగానే ఇచ్చిండండి. ఇంతమంది పిల్లలు చచ్చిపోయిండు. ఇలా సబ్బండ వర్గాలు రోడ్డెక్కి ధర్నాలు, దీక్షలు, ఇలా ప్రతి ఒక్క అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా ప్రతి ఒక్క సబ్బండ వర్గాలు ఎదురు తిరుగుతూ ఇచ్చిండ్రండి. భయభ్రాంతులకు ఇచ్చిండ్రు. ఇలా అన్ని వర్గాల ఆశ. ఇలా తెలంగాణ అనేది అన్ని వర్గాల చిరకాల వాంఛ. ఇలా వట్టిగానే ఇయ్యలేదు. కేంద్రం మెడలు వంచి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుంది. ఇలా సాధించిన రాష్ట్రంలో వాళ్ళు ఫలాలు అనుభవిస్తున్నారు. ఇలా వాళ్ళకి ఏముందండి, తెలంగాణతో వాళ్ళకి ఏం సంబంధం ఉంది? ఇలా తెలంగాణ ఉద్యమకారులను రైఫిల్ ఎక్కుపెట్టిన ఘనత ఆయనదండి. రైఫిల్ రెడ్ అని పిలుస్తారు. ఇలా తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడున్నారండి? వాళ్ళు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఆ సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నా మనం ఆ పుణ్యం తీసుకోలేమని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఏం చెప్తారు మరి దీనికి? ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఇలా బలిదేవత సోనియా గాంధీ అని పేర్కొన్న రేవంత్ రెడ్డి గారు ఇలా బంగారు దేవత అని సంబోధిస్తున్నాడు. ఇలా ఆమె కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటాడట. ఆయన పోసుకొని తాగని మాకేం సంబంధం? వాళ్ళ మాటలు ఎట్లున్నాయి అంటే ఓడ ఎక్కేదాకా ఒక మాట, ఓడ దిగినాక ఒక మాట అన్నట్టున్నాయి. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలను పట్టించుకుంటలేడు. అధిష్టానాన్ని మెప్పించడానికి ఆయన ఏమైనా మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడు. పట్ట పగలు 50 లక్షల బ్యాగులతో దొరికిన చరిత్ర వాళ్ళది. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయడానికి పరాయి వ్యక్తుల పాలనలో ఇలా పరాయి శక్తులకు తలవగ్గి ఇలా ఆంధ్ర పాలకుల తొత్తుగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయదలుచుకున్నాడండి. అటువంటి వ్యక్తి ఇలా కేసీఆర్ గారి గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు. ఆయనకి ఎటువంటి అంటే హక్కు కూడా లేదు. తెలంగాణలో ఇలా సారు తెచ్చిన కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణను, ఆ తెలంగాణ లేకపోతే ఆయనకు పదవులు ఎక్కడి? కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తున్న పదవులు ఎవరు తెచ్చిర్రు? కేసీఆర్ గారి భిక్ష. ఇలా వాళ్ళు అనుభవిస్తున్న పదవులు కేసీఆర్ గారి భిక్ష. ఇలా వాళ్ళు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాడట. ఎట్లా చేస్తాడండి? తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన చెట్టు కేసీఆర్ గారు. ఇలా ఎక్కడ చూసినా కేసీఆర్ గారే కనబడుతున్నాడు. పచ్చని పంటలు చూస్తే కేసీఆర్ గారే. ఇలా 24 గంటల విద్యుత్ చూస్తే కేసీఆర్ గారే. ఇలా 20 అంటే అన్ని అంటే తాగడానికి సాగునీరు, మంచినీరు ప్రతి ఒక్క దాంట్లో కేసీఆర్ కనబడుతుండు. ఇంకా నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తావుట. ఇలా కేసీఆర్ ఫీవర్ పట్టుకుంది వాళ్ళకు. ఎంతసేపు కేసీఆర్ గారిని విమర్శించకుండా రోజు గడుస్తలేదు. ఆయన ఒక మీటింగ్ పెడితే 100 సార్లు కేసీఆర్ని తలుచుకుంటాడు. అంటే కేసీఆర్ భయం పట్టుకుందండి వాళ్ళకు. ఎక్కడైనా కుర్చీ ఊడిపోద్దాం అనే భయంలోనే బతుకుతున్నాడు. గత ప్రభుత్వాలను విమర్శించుకుంటే సంవత్సరం గడిపిండు. ఇలా సంవత్సరమైన పాలన మీద పట్టులేదు. ఆయన సంబరాలు జరుపుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈ సంవత్సరంలో మా పార్టీ సక్సెస్ అయింది, అన్ని పథకాలు అమలైనాయి, అందుకని చెప్పి విజయోత్సవ సంబరాలు కూడా జరుపుకున్నారు. ఏం చెప్తారు మరి దీనికి?
ఇవాళ అన్ని మంత్రిత్వ శాఖలను చేతిలో పెట్టుకొని ఇలా నిర్వీర్యం చేసిండు వాటిని. ఇలా విద్యాశాఖ మంత్రి లేడు, హోంమంత్రి లేడు. ఇలా గురుకులాల్లో పిల్లలు చచ్చిపోతున్నారండి. భావి భారత నిర్మాణానికి పునాదులు వేసే పిల్లలు ఇలా విషపు ఆహారం తిని చచ్చిపోతుంటే ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టని ఘనత ముఖ్యమంత్రిది. ఆయన ఎందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నాడు? ఇలా గురుకులాల పిల్లలు చచ్చిపోతున్నారని విజయోత్సవాలు చేసుకుంటున్నాడా? ఇలా బోనస్ ఇస్తాని రైతులను ఎగబెట్టిండు. ఇలా రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు. ఇలా ఏమి ఇయ్యలేదు కాబట్టి చేసుకుంటున్నావా? ఇలా నేతన్నలకు ఏదో చేస్తాను ఏమీ చేయలేదు కాబట్టి చేసుకుంటున్నావా? ఇలా ఆటో అన్నలకు, ఇలా ప్రతి ఒక్కరికి అంటే మహిళలకు 2500 అన్నాడు, ఇలా విద్యార్థులకు స్కూటీ అన్నాడు, ఇలా పెన్షన్లు పెంచుతా అన్నాడు, ఇలా దివ్యాంగుల పెన్షన్ 6000 ఇస్తా అన్నాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఆయన చెప్పిన 2 లక్షల ఉద్యోగాలలో 1% కూడా ఇవ్వలే కదా. ఆయన ఏం చేసిండని విజయోత్సవాలు చేసుకుంటాడు? ఇలా ఆకలి మరణాలు, ఇలా నేతన్నల ఊరేసుకుంటున్నారు, ఇలా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, గురుకులాల్లో విద్యార్థులు చచ్చిపోతున్నారు. మరి ఇవన్నీ చూసి ఆయన విజయోత్సవాలు చేసుకుంటున్నాడా? అంటే రాక్షస పాలన నడుస్తుంది. ఆయన ఒక పైశాచిక ఆనందం అనుభవిస్తున్నాడు. ఇలా ప్రజలు ఇంత బాధల్లో ఉంటే ఆయన ఎంతసేపు ఆయన ఫ్యామిలీ ఫంక్షన్లే కావచ్చు, ఆయన ఢిల్లీ చక్కర్లు కొట్టుడే కావచ్చు, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది చేస్తున్నాడు. ఇలా ఆయన బామ్మర్దికి 1000 కోట్ల టెండర్ ఇప్పించడమే కావచ్చు, ఇలా ఆయన అల్లుని కోసం ఫార్మా భూములు లాక్కోవడమే కావచ్చు, ఇలా ఆయన ఫ్యామిలీ కోసమే పనిచేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం. కొడంగల్లో జరిగిన లగచర్ల ఘటన మీద కూడా అయితే గత కొన్ని రోజులుగా కూడా చాలా ఆందోళన జరిగింది. మనంతా చూసాం. లాఠీ చార్జీలు, ఆ కలెక్టర్పై దాడులు, ఇదంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద వెనక్కి తగ్గి రావడానికి ఎట్లా చూస్తారు మరి? ఇలా ప్రజలు సాధించిన ఘన విజయం, బీఆర్ఎస్ పార్టీ సాధించిన ఘన విజయంగా చెప్పుకోవచ్చు. ఇలా పేద అమాయక గిరిజన ప్రాంత బిడ్డలై భూములు గుంజుకోవాలని చూసిండు. ఇలా తిరగబడ్డారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళతో పోరాటం చేసినాం, ఢిల్లీకి పోయినాం. ఇలా గిరిజన సంఘాలే కావచ్చు, మహిళా సంఘాలే కావచ్చు, ప్రజా సంఘాలే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి ఈ పోరాడిని అంటే మేము ఇలా విజయం సాధించినాము. ఇలా ఆయన వెనక్కి తగ్గిండు. ఇలానే ప్రకటించిండు, లఘుచర్ల భూసేకరణ వెనక్కి తగ్గుతున్నా అని ప్రకటించిండు. అంటే ఆయన తప్పు చేస్తున్నా అని తెలుసుకున్నాడు. ఇలా తోక ముడిచిండు. ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతే 10 గ్రామాల్లో ఫార్మాస్ విలేజ్లు అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాడో అవన్నీ కూడా ప్రజలు తిరగబడుతున్నాడు. పచ్చని పంటలు పండే భూములను ఫార్మా పేరుతో లాక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? వాళ్ళు అమాయక గిరిజన ప్రజలకు వ్యవసాయం తప్పితే వేరే ఆధారం లేదు. వాళ్ళు పంటలు పండించుకొని బతికే వాళ్ళ దగ్గర భూములు లాక్కొని నీ అల్లుడి కోసం ఫార్మాసిటీ పెడతా అంటే ఎవరు ఊరుకుంటారు? ఇలా ప్రజలు తిరగబడ్డారు, ఘన విజయం సాధించారు. ఏం చెప్తారు? అయితే కేసీఆర్ గారు చేసిన పోరాటం గురించి చెప్పాలంటే ఫైనల్ ఏం చెప్తారు? ఇలా కేసీఆర్ గారు అనితర సాధ్యుడు. ఆయన ఒక బక్క పలిచిన వ్యక్తి. ఆయన ఒక్కడిగా మొదలైనప్పుడు ప్రజా బలం తప్పిస్తే ఎటువంటి ధనబలం లేదు. ఇలా సినీ కటౌట్ కాదు. ఇలా ఆయన ఒక్కడిగా మొదలై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టిండు అన్ని రంగాల్లో. ఇలా కలెక్టరేట్లు కట్టుకున్నాం, గురుకులాలు కట్టుకున్నాం. ఇలా వాళ్ళు కులుకుతున్న సెక్రటేరియట్ ఎవరు కట్టిరు? కేసీఆర్ గారు కాదా? ఇలా తెలంగాణ రాష్ట్రం ఎటు చూసినా పచ్చని పంటలతో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందంటే ఇలా కాళేశ్వరం విలువ వాళ్ళకి కొన్ని జన్మలు ఎత్తినా కూడా వాళ్ళకి అర్థం కాదు. కాళేశ్వరం కింద లక్షల ఎకరాలు వండుతున్నాయి. ఇలా రైతులను అడుగు, అసలు నువ్వు రియల్ ఎస్టేట్ దందా చేసుకునేటోనివి, నీకేం తెలుసు ఇవన్నీ? నువ్వు అడ్డదారిలా గోబెల్స్ ప్రచారంతో గద్దెకెక్కినావు, నువ్వు బైపాస్ మిస్టేక్ల ముఖ్యమంత్రి అయినావు, నీకు ప్రజల బాధలేని తెలుసు. కేసీఆర్ గారు చేసిన ఎనలేని కృషి ఎన్ని జన్మలు ఎత్తినా కాంగ్రెస్ పార్టీకి అర్థం కాదు. ప్రజలకు అర్థమైంది. ఇలా మళ్ళీ కేసీఆర్ ఎక్కడ అని ప్రజలు చూస్తున్నారు. సంవత్సర కాలంలోనే విధ్వంసం జరిగిందని చెప్పేసి ప్రజలు బాధపడుతున్నారు. ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కోడై కూస్తుంది, హైదరాబాద్లో విధ్వంసం జరిగింది కాబట్టి కేసీఆర్ గారు తక్షణమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఏడలేని ప్రజాదరణ దక్కిందనేది వాస్తవం. ఎందుకు రావట్లేదు మరి కేసీఆర్ గారు? ఎందుకు రావట్లేదు? ప్రజల పక్షాన ఉంటా అన్న కేసీఆర్ ఎందుకు రావట్లేదు అని చెప్పి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తామని ప్రజలు కూడా అడుగుతారు. ఎందుకు రావట్లేదు ఏం చెప్తారు? డెఫినెట్గా కేసీఆర్ గారు వచ్చే టైం అయింది. ఎందుకంటే ప్రజలు కావాలనుకుంటున్నారు. ఇలా మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారిని తట్టుకోలేకపోతున్నాడు, సోషల్ మీడియా కార్యకర్తలని తట్టుకోలేకపోతున్నాడు అండి. ఇలా జస్ట్ సోషల్ మీడియా కార్యకర్తలు, సామాన్య ప్రజలు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడితే అరెస్టులు చేస్తున్నాడు. ఇలా ప్రజాస్వామ్యం లేదు. ప్రశ్నిస్తే అరెస్టులు, నిర్బంధాలు, ఎంతసేపు జైలు శిక్షలు పెడుతుండే తప్పిస్తే ఆయన చేసేది ఏం లేదు. ఆయన భయభ్రాంతుల్లో బతుకుతున్నాడు. ఆయన కుర్చీ కాపాడడం కోసమే ఉంటున్నాడు కానీ ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదు. ఇలా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఏదో పన్నాగం పండుతున్నాడు కానీ ఇలా లఘుచర్ల ఇష్యూ విషయంలో అరెస్ట్ చేద్దామంటే ఇలా కాంగ్రెస్ సహచార మంత్రులు ఒప్పుకుంటలేరు. ఈ ఫార్ములా ఈలో చేద్దామంటే ఆడ గవర్నర్ ఒప్పుకుంటలేరు. ఇలా కేటీఆర్ గారిని ఎట్లా అరెస్ట్ చేయాలని నిద్ర పడతలేదు ఆయనకు. ఏ విషయంలో బీఆర్ఎస్ పార్టీని ఇరికియాలనేది వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళు ఇది పవర్ పర్చేసింగ్లో కమిషన్ అన్నారు, నిరూపించలేదు. ఫార్ములా ఈలో అదన్నారు, నిరూపించలేకపోయినారు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ అన్నారు, అది నిరూపించలేకపోయారు. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అది నిరూపించలేకపోయారు. అసలు వాళ్ళకి ఏది
లేదండి. జస్ట్ కేటీఆర్ గారు టార్గెట్ అయిండు. వాళ్ళకు పాలన చేత కావట్లేదు. వాళ్ళ అబద్ధాలతోని నిర్బంధాలతోని సాగిద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజలు తిరగబడుతున్నారు ఇవల్ల. థ్యాంక్ యూ.